హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు మన ఈ వీడియోలో హోలీల్యాండ్ లార్క్ M1 మైక్ అయితే తీసుకున్నాను నేను. సో అది మీకు చూపించడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ కాలర్ చూస్తున్నారు కదా, ఎప్పటి నుంచో ఇట్లా కాలర్కి పెట్టుకునేటటువంటి వైర్లెస్ మైక్ తీసుకోవాలని చెప్పేసి అయితే ఆశ అనమాట. సో మొత్తానికి అయితే ఈ బిగ్ బిలియన్ డేస్లో అయితే మన ఛానల్ కోసం వైర్లెస్ మైక్రోఫోన్ అయితే తీసుకున్నాను. దీని రేట్ వచ్చేసి 14,500 అయితే ఉంది. ఆఫ్లైన్లో చూసుకున్నట్టయితే 12,000 ఉంది. కానీ మనకు బిగ్ బిలియన్ డేస్లో అదే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్లో కేవలం 10,000 రూపీస్ అయితే పెట్టారు. 10,000 ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే మనకు 9,000కే రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ యొక్క మైక్రోఫోన్ ఏంటంటే ఇంటర్వ్యూస్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అదేవిధంగా మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా కెమెరాకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను మొబైల్ ఫోన్కి అయితే కనెక్ట్ చేశాను. ఇక ఈ యొక్క మైక్రోఫోన్ కనుక చూస్తున్నట్లయితే ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు 2 మైక్స్ అయితే కావాలి కాబట్టి ఇక్కడ 2 రిసీవర్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా వీటికి ఛార్జింగ్ అయిపోతే డైరెక్ట్గా ఈ యొక్క ఛార్జింగ్ కేసులో అయితే పెట్టుకోవచ్చు. మన ఎయిర్డాప్స్ ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో అదే విధంగా వీటికి కూడా సో ఈ విధంగా ఉంటుందన్నమాట. దీనికి ఛార్జింగ్ కూడా మనకు టైప్ సితోనే పెట్టుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు నా కాలర్కి చూస్తున్నారు కదా, చాలా రోజుల నుంచి ఆశ ఉండే ఇట్లాంటిది కొనుక్కోవాలని చెప్పేసి. అయితే మంచి అంటే ఇంకా బెటర్ కంపెనీ రోడ్లో అట్లా చూసుకున్నట్లయితే మనకి 28,000 ఇంకా 28,000 30,000 రేట్ అయితే ఉంది. కానీ దానికి తగ్గ క్లారిటీ, దానికి తగ్గ క్వాలిటీ ఆడియో వస్తూనే ఇంత తక్కువ రేట్లో ఏది ఉంది అని వెతికితే నాకు హోలీల్యాండ్ లార్క్ M1 మైక్ అయితే కనిపించింది అనమాట. సో అందుకే ఇదైతే పిక్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. సో వైర్లెస్ మైక్ ఉంటే వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ హ్యాండిల్ చేయడం చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది. సో అందుకే చాలామంది వైర్లెస్ కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో వైర్లెస్ మైక్ తీసుకోవడంలో మనం సెలెక్ట్ చేసుకునేటటువంటి బెస్ట్ ఆప్షన్ దగ్గర మనం మిస్ అవుతూ ఉంటాం అనమాట. ఎందుకంటే మార్కెట్లో చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా మైక్స్ ఉన్నాయి. కానీ మనకు నాయిస్ క్యాన్సిలేషన్ కరెక్ట్గా వర్క్ అయ్యే మైక్స్ పిక్ చేసుకోవడమే ఒక బెటర్ అని చెప్పాలి. అక్కడ కనుక మనం రాంగ్ స్టెప్ వేసినట్లయితే మన ఆడియో క్వాలిటీ మొత్తానికే దెబ్బతింటుంది. సో ఇది వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, అదేవిధంగా స్టీరియో ఎఫెక్ట్ ఉంటుంది. 2 మైక్స్ ఉంటాయి. సో ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు, ఏదైనా వీడియోస్ చేస్తున్నప్పుడు, ఇద్దరం కలిసి వ్లాగ్స్ చేస్తున్నప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మొత్తానికైతే మన ఛానల్కి ఈ యొక్క మైక్ అయితే తీసుకోవడం జరిగింది. సో అది మీతో చెప్పాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను వీడియో వచ్చేసి షూట్ చేసేది మొబైల్ ఫోన్లోనే. మొబైల్ ఫోన్కి ఇది కనెక్ట్ చేసి ఆడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇది డిఎస్ఎల్ఆర్కి కనెక్ట్ చేసుకోవచ్చు, మొబైల్ ఫోన్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు, ఇంకా ఏ కెమెరాస్కి అయినా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మౌంటింగ్ ఈజీగా ఉంటుంది, పేరింగ్ ఈజీగా ఉంటుంది, యూజ్ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకే ఈ యొక్క మైక్ అయితే పిక్ చేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఒక్కవేళ ఈ యొక్క మైక్ మీరు కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు కొనుక్కోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మైక్ క్వాలిటీ మీకు ఏ విధంగా అనిపించింది, ఈ యొక్క మైక్ మన ఛానల్కి ఏమైనా యూజ్ అవుతుందా అని చెప్పేసి అయితే కింద కామెంట్లో అయితే తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి. బాయ్.